నర్సీపట్నం నియోజకవర్గంలో మనకున్న తాండవ కానీ రమణాపల్లి కానీ రిజర్వాయర్లు ముందుగానే మేము మేలుకొని కాలువలు శుభ్రం చేయడం, కాలువలు లోతు చేయడం వల్ల చాలా సంవత్సరాల నుంచి చివరి వరకు అందని నీరు ఈరోజు చివరి వరకు రైతులకు అందింది. అంచేత దానికి తోడు వర్షాలు కూడా రావడం అని జరగడంతో రైతులు చాలా సంతోషంగా వరి నాట్లు వేసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఈవేళ కొంతమంది ఈ రైతులకి గురించి తప్పుదావ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. అది నేను ఒక 5-6 రోజుల నుంచి పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తాను. ఇది చాలా తప్పుడు ప్రచారం. ఇంకేదంటే కొన్ని వాస్తవాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం గురించి తెలియని వాళ్ళు కూడా వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడిన నాయకులు ఎవరికైనా వ్యవసాయం గురించి తెలుసండి? దొంగ వ్యాపారాలు దోపిడీలు చేసుకున్న వాళ్ళకి వ్యవసాయం గురించి ఏం తెలుస్తుందండి? చాలా తప్పు చేస్తున్నారు ఇవాళ. కొన్ని వాస్తవాలు మీకు చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ విజయాలు వేదాలు వల్లిస్తే ఎలా ఉంటాయండి? వేదాలు వల్లించే వాళ్ళు వేదాలు వల్లిస్తే వింటారు. మూర్ఖులు, దెయ్యాలు వీరు వేదాలు వల్లిస్తే ఎవడుంటాడండి? ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. గెలుస్తూ ఉంటాం, ఓడిపోతూ ఉంటాం, సహజం. ప్రభుత్వాలు నడిపించేటప్పుడు ఈ రాష్ట్రం నాది, ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పి అన్ని పార్టీ వాళ్ళు కోరుకోవాలండి. ప్రజలు కోరుకోవాలా. ఆ పార్టీ ఓడిపోయింది కాబట్టి నీకు బురదలేస్తారు. అది పద్ధతి కాదు. అది అసలు 5 సంవత్సరాలు నువ్వేం చేస్తే చెప్పు. ఒకసారి బాధ అనిపిస్తుంది. ఇక్కడ నేను స్పీకర్గా ఉండడం వాళ్ళు కూడా మాట్లాడలేకపోతున్నాను, కానీ మాట్లాడి తీరాలి, తప్పదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. రాష్ట్ర ప్రజలంతా ఏం కోరుకోవాలా? అన్ని పార్టీలు ఏం కోరుకోవాలా? ప్రజాస్వామ్య దేశం ఉంది, మనకు రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగాన్ని అనుసరించి నడాలి మనం. ప్రభుత్వం నడిపించేవాడికి అండదండలుగా ఉండాలా. ఎందుకు ఉండాలా? చంద్రబాబు నాయుడు కోసం, పార్టీ కోసం కాదు. రాష్ట్రం బాగుండాలి. రాష్ట్రం బాగుండాలని రాష్ట్రంలో ప్రజలందరూ కోరుకోవాలా. ప్రభుత్వం చేసి మంచి కార్యక్రమాలకి మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలా. ఒకవేళ ఎక్కడైనా చిన్న పొరపాటు జరగవచ్చు. ఇంత పెద్ద ప్రభుత్వంలో, ఇంత ఆర్గనైజేషన్లో పొరపాటు జరగవచ్చు. మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలా. లేకుండా మీరు ఏదో ఛానల్ చేతిలో ఉందనో, లేకపోతే కొన్ని పేపర్లు మా చేతిలో ఉన్నాయనో ఇష్టాసారంగా అందరూ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి వాడు ఇష్టాసారంగా మాట్లాడాడు. రూల్స్ తెలియనివాడు, పద్ధతి తెలియనివాడు, వ్యవసాయం తెలియనివాడు కూడా మాట్లాడుతారు ఈవేళ. దీన్ని అందరూ ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి నేను ఈరోజు ఓపెనింగ్గా నేను మాట్లాడుతున్నాను. కానీ మీరు చేస్తారు తప్పు ఏంటంటే 1 సంవత్సరం 3 నెలలు అయింది. ఇప్పుడుకొచ్చి ఒక్కసారి కూడా మీరు అసెంబ్లీకి రాలేదు. ఫస్ట్ డే ప్రమాణ స్వీకారానికి వచ్చేటప్పటి అక్కడి నుంచి రాలేదు. ఇది రాజ్యాంగం పద్ధతి కాదు. మనం రాజ్యాంగ పద్ధతిగా నడాలి. రాజ్యాంగం చెప్పినట్టు చేయాలి. ఈ పెద్దలు ఇచ్చిన సరినట్టు రూలింగ్. మీరు 11 మంది ఎలా గెలిచారండి? ప్రజలు ఓట్లు వేస్తే గెలిచారు. ఆ ప్రాంతాలకు సమస్యలు వస్తే అసెంబ్లీలో మాట్లాడతారు, మా తరపున కదా మీకు ఓట్లు వేశారు. మరి మీరు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? ఆ ఎమ్మెల్యేలు పాపం వచ్చి ఆ ప్రజా సమస్యలు, ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా చేస్తారా? ఆ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారండి? పోనీ ఇవన్నీ చెప్పావు, రోజు మా ప్రెస్లో మాట్లాడుతున్నాం. ఈ మాట్లాడిందితో ఈ అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడు. నేను నిన్ను ఆహ్వానిస్తాను. ఈ 18 నుంచి అసెంబ్లీ ఉంది. మళ్ళీ అసెంబ్లీ నుంచి 18 నుంచి పెట్టాను నేను. రా, అసెంబ్లీకి రా. ఈ 11 ఎమ్మెల్యేలు కలిసి రండి. మీ సమస్యలు మాట్లాడండి. ప్రభుత్వం చేస్తున్న విధానాల గురించి ఏం తప్పులు ఉంటే విమర్శించండి, సరిదిద్దుకోమని చెప్పండి.
అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నటువంటి ఉపయోగం ఏంటంటే అక్కడ మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రి ఉంటారు, డిప్యూటీ ముఖ్యమంత్రి ఉంటాడు, అధికారులు ఉంటారు. మీరు ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడతారో అసెంబ్లీ రికార్డ్ అవుతుంది. దానికి వెంటనే మంత్రి గారు సమాధానం చెప్పాలి. అసెంబ్లీలో ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, లేకపోతే పరిశీలిస్తానండి తప్పనిసరి చేస్తాను మంత్రి గారు సమాధానం చెప్తారు. మరి నువ్వు ధైర్యంగా అసెంబ్లీలో అడుగు పెట్టకుండా నీ సమస్యలు చెప్పకుండా బయట ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే ఎంతవరకు సబ్బు అండి? ఒక వేదిక ఉంది మనకి, అఫీషియల్ వేదిక, రాజ్యాంగం మనకి ఇచ్చిన వేదిక అసెంబ్లీ. అసెంబ్లీలో మాట్లాడి దమ్ము లేదా నీకు? అసెంబ్లీలో తప్పులు జరిగితే ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము కానీ ధైర్యం కానీ లేదా నీకు? రా, దమ్ముంటే రా, రేపు అసెంబ్లీకి 18 రా, వచ్చి మాట్లాడు, సమస్యలు మాట్లాడు. సమస్యలు ఉంటే అసెంబ్లీలో చెప్పు. ఇంకా ప్రభుత్వం ఇంకా బాగా పనిచేయాలంటే ఏమి సూచనలు చేయి. మంచి సూచనలు అయితే ఆ సూచనలు కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం. అంతేగాని అసెంబ్లీకి రాను, నేను ఇంట్లోనే కూర్చుంటాను, శవాలు అక్కడ ఉంటే అక్కడికి వెళ్తాను, నేను అసెంబ్లీకి రాను నేను అని చెప్పడం మూర్ఖత్వం అవుతుంది, పద్ధతి కాదు. ఏ రాజకీయ పార్టీకి కూడా పద్ధతి కాదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకే దృక్పథంతో ఉండాలా. అదేంటంటే ఈ రాష్ట్రం బాగుండాలా, మన తెలుగు రాష్ట్రం బాగుండాలా, మన తెలుగు ప్రజలు బాగుండాలా అని ఆ కోరుకోవాలి తప్పించి ఈ విధంగా వినాశనాన్ని కలిగించడం మంచిది కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ, రేపు 18 అసెంబ్లీ ఉంది, రండి, నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. రండి, మాట్లాడండి. మిగతా ఎమ్మెల్యేలకి ఎంత టైం ఇస్తానో ఆ టైం మీకు ఇస్తాను. ఓపెన్గా మాట్లాడండి. తప్పులు ఉండడు, తప్పులు అని చెప్పండి. అసెంబ్లీలో ఇంకా మంచి సూచనలు చెప్పండి. అంతేగాని దొంగ ప్రెస్ మీట్లు పెట్టి దొంగల చేత మాట్లాడించి, పరిమాణాల చేత మాట్లాడించి, బూతులు మాట్లాడించి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళు మనం చేస్తాం. చూద్దాం, చట్టం ఉంది, చూద్దాం. మనకి సంవత్సరానికి ఎన్ని రోజులు కావాలి ఏం చట్టం ఉంది. రేపు 18 తారీఖు 17 తారీఖు మీటింగ్ పెట్టుకొని దాన్ని చర్చిస్తాం. దాని ప్రకారం నేను ఏమంటానంటే, నువ్వు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం హౌస్లో చేసిన తర్వాత హౌస్కి రాకపోవడం నేరం అంటాను నేను. రెండోది ఏంటంటే, ఎమ్మెల్యేకి జీతాలు తీసుకుంటున్నారు కదా మీరు. అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్య చర్చించుకుంటా నెలకి జీతాలు తీసుకున్నారు, మనసు గుర్తుంది. ఇవన్నీ వస్తాయి, రేపు అసెంబ్లీ తీసుకొస్తారు. ఇవన్నీ మాట్లాడిద్దాం, చర్చిద్దాం. నేను ఒక్కడిని నిర్ణయం తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో నా నిర్ణయం ఏంటంటే అసెంబ్లీలో చర్చించి అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఏ తీర్మానం చేస్తే ఆ తీర్మానాన్ని అమలు చేసే బాధ్యత తీసుకుంటాను.